గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో సెట్ కావడానికి 11 ఏళ్లు పట్టింది. తాజాగా వీరిద్దరి కలయికలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రూపొందుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలైంది. తాజాగా ఈ చిత్ర బృందం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉస్తాద్ ఊచకోత షురు అంటూ పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చొని ఒక చేత్తో టీ గ్లాస్, మరో చేత్తో గన్ పట్టుకున్న ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతే స్థాయిలో ట్రోల్ అవుతోంది. ఆ పోస్టర్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదని దర్శకుడు హరీష్ శంకర్ అలా గెటప్ వేసుకొని ఫోటో షూట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే హరీష్ మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై చిత్రానికి సంబంధించిన ఎవరూ స్పందించలేదు. కానీ ఓ యువ దర్శకుడు మాత్రం స్పందించి క్లారిటీ ఇచ్చాడు. నేషనల్ అవార్డు అందుకున్న కలర్ ఫోటో చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ ట్వీట్ తో నెటిజన్లకు సమాధానం చెప్పారు. ఈ పోస్టర్ ఫోటోషూట్ జరిగినప్పుడు నేను ఆ సెట్ లోనే ఉన్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ చేశారు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మర్చిపోలేని అనుభూతి. అలాంటి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు హరీష్ శంకర్ కు థ్యాంక్స్ చెప్పారు. సందీప్ రాజు ట్వీట్ తో పోస్టర్ వివాదానికి బ్రేక్ పడినట్లయింది. మైత్రి మూవీ మేకర్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.